ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు కుజగ్రహం నీచపడబోతున్నాడు ఏప్రిల్ 3వ తేదీ నుంచి. అయితే ఇది చాలామంది నన్ను అడగడం జరిగింది, ఏమంటే కుజుడు మిథునంలో ఉన్నప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని చెప్పారు. యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే జరిగాయి. మరి కర్కాటకంలో నీచ పొందుతున్నాడు కదా, నీచ స్థానంలోకి కుజుడు వెళ్తున్నప్పుడు దాదాపుగా ఎప్పుడైతే 45-50 రోజులు ఉంటాడు, కానీ ఈసారి ఇంకొంచెం ఎక్కువ కాలం ఉంటున్నాడు కుజుడు. అక్కడ దాదాపుగా 2 నెలలకు దగ్గరలో ఉంటున్నాడు, 2 నెలలు అటు ఇటుగా. అయితే ఇక్కడ ఈ కుజుడు మరి కర్కాటకంలో నీచంలో ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి, లగ్నాలు తెలియని వారు రాసి చూసుకోండి, ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలు కూడా ఇస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీకు ధన భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థానంలోకి పంచమంలోకి వెళ్తున్నాడు. ధనాధిపతి భాగ్యాధిపతి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ధనభాగ్యాధిపతి నీచంలో పంచమంలోకి వెళ్తున్నాడో ఇక్కడ ఫ్రెండ్స్ అనో, షేర్ మార్కెట్ అనో, సినిమా ఫీల్డ్ అనో ఇట్లాంటి విషయాల్లో ధనం పెట్టేటప్పుడు జాగ్రత్త పడండి. ఇక రెండవది గమనించుకున్నట్లయితే ఇక్కడ ధనాధిపతి ఎప్పుడైతే కుజుడయ్యాడో ఈ ధనపరంగా యోగాన్ని ఇచ్చేటువంటి రోజులు కూడా ఉంటాయి. నీచభంగ రాజయోగాల్లో యోగాన్ని ఇచ్చేటువంటి రోజులు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ యోగాన్ని ఏ రోజుల్లో ఇస్తుందో తెలుసుకోవడమే జ్యోతిషాస్త్రం యొక్క బ్యూటీనెస్ అనేటువంటిది ఉంటుంది. మీకు చంద్రుడు మేషము, కర్కాటకము, తుల, కుంభరాశిలో సంచరించేటప్పుడు వృషభంలోని మకరంలో కూడా కొంత యోగాన్ని ఇస్తాడు, ఇవ్వడానికి కాదు. అయితే అది ఎప్పుడు ఏ నక్షత్రాలు అని తీసుకుంటే అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు. అదేవిధంగా అంటే ఆ రోజు ఏదైనా ధనం కోసం ప్రయత్నం చేసినట్లయితే ఎంతో కొంత క్రియేటివ్ మూలంగానో, మీ వర్క్ మూలంగా ఏదో రూపంలో కొంత ఫైనాన్స్ వస్తుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు పునర్వసు, 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లోని ఇన్సూరెన్సెస్ మూలంగా లబ్ధిలు పొందాలి, ఏదైనా లాంగ్ టర్మ్ షేర్ సంబంధించింది ఏదైనా నేను ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నటువంటి డైలీ ట్రేడింగ్ కాదు, బాగా అర్థం చేసుకోండి. డైలీ ట్రేడింగ్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. అది మీకు నీచభంగ రాజయోగం ఒకటి ఉండాలి మీ జన్మజాతకం, లేదా విపరీత రాజయోగం ఉండాలి. మంచి మహాదశ, ధనాన్ని ఇచ్చే మంచి మహాదశ నడుస్తుండాలి. 2, 5, 8, 11 కాంబినేషన్ ఉండాలి. అప్పుడే మీకు డైలీ ట్రేడింగ్లో రాణిస్తారు, అదర్వైజ్ రాణించరు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరో నష్టపోకూడదనే భావంతో చెప్తున్నా, మరొకటి ఏమీ కాదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళకే వస్తాయి, నాకు పోయేదేమో ఉండదు కదా. కాబట్టి శాస్త్రం చెప్పింది, సూత్రాన్ని క్లియర్గా చెప్పింది, ఈ సూత్రం ఇది అని. అలాగే అష్టమంలో అంటే చిత్త, 3, 4, స్వాతి, విశాఖ నక్షత్రాలు చంద్రుడు సంచరించేటప్పుడు ఇన్సూరెన్సెస్, లాంగ్ టర్మ్ షేర్స్ వల్ల మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే అక్కడ యోగిస్తుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారు, మీనం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-4 సార్లు అనాలిసిస్ చేసుకొని ఎక్కడ మనం ఏ రూపాయిని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఈజ్ ఇట్ వర్త్ఫుల్ ఆర్ నాట్ అని తెలుసుకుంటే గౌరీదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడము, ఎలాగో ఎల్నాడు శని కూడా నడుస్తుంది కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే నామస్మరణ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు ఈ కేతు కూడా సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఈ 2 నెలల పాటు కూర్చొని నీచబడుతున్నప్పుడు వివాహము, వివాహ పార్ట్నర్షిప్స్ జోలికి మాత్రం అసలు వెళ్ళకండి దయచేసి. మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైం కానీ, ప్లేస్ కానీ రాయరు, రాసిన మిస్ అవుతుంది. వాళ్ళ మరి మీ యొక్క పరిస్థితి ఏమిటి? జన్మజాతకం లేదండి, లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, మేము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇలాంటప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే యూనివర్సల్గా, న్యాచురల్గా గ్రహం ఏ స్థానంలో అయితే నీచబడిందో ఆ విషయం మీదే జాగ్రత్త పడాలని చెప్తుంది. అంటే చతుర్థ స్థానము, న్యాచురల్గా 4th హౌస్. ఈ న్యాచురల్ 4th హౌస్లోకి ఎప్పుడైతే కుజుడు జలరాశుల్లో ఉన్నాడో యూనివర్సల్గా కూడా జరిగే విషయాలు ఏమిటి? జల ప్రళయాలు రావడం, జల సంబంధం, మంచి ఎండాకాలంలో విపరీతమైన వర్షం పడడం, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది పర్టికులర్గా. సో ఇటువంటి సంఘటనలు. అలాగే న్యాచురల్గానే భూములకు సంబంధించిన విషయంలో సడన్ ఫ్లక్చువేషన్స్. కుజుడు ఆర్మీకి, పోలీసుకి కారకుడు. ఆర్మీ, పోలీసు ఇట్లాంటి వాటిల్లో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ సర్వీసెస్ ఏదైనా, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఏదైనా సరే బార్డర్స్లో ఉండేటువంటి వారు. అలాగే కుజుడు ఉద్రేకతకి కారకుడు, కోపానికి కారకుడు, గొడవకి కారకుడు. ఆ గొడవ స్వభావాన్ని ఇస్తూ ఉంటాడు. కాకపోతే మనకు లక్కీ ఏంటంటే
ఇది వచ్చేటువంటిది కుజుడు మారినప్పటికీ క్రోధినామ సంవత్సరం అయిపోతుంది, విశ్వవసువు నామ సంవత్సరం వస్తుంది. కాబట్టి అక్కడ మనం పెద్దగా భయపడాల్సిన పని, ఎందుకంటే సంవత్సరానికి అధిపతి అయినటువంటి వ్యక్తి దాని ఫలితాలు కూడా ఇస్తుంటాడు కాబట్టి అదొకటి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుజ ప్రభావం మీకు పూర్తిగా తగ్గాలి అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు గోవులకు క్యారెట్స్ తినిపించడము, మరియు అదేవిధంగా ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ లేదా నరసింహస్వామి ఆరాధన చేయడం ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇంకొక విషయం చెప్తాను నేను మీకు. చాలామంది ఈ సంవత్సరమైనా బాగుంటుందా, నెక్స్ట్ సంవత్సరం అయినా బాగుంటుందా అని ఎదురు చూస్తుంటారు. ఆశగా ఎదురు చూడడం అనేటువంటిది మనం ఖచ్చితంగా చేయాలి, ఆశతోనే బతకాలి. కాకపోతే మనం కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏంటంటే నెగటివ్ని ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాం. ఆ నెగటివ్ని థింక్ చేయడమే మీకు నెగటివ్స్ ఎక్కువ జరుగుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా మన దగ్గర ఉన్నటువంటి పాజిటివ్స్ని పూర్తిగా మర్చిపోతాం. మనకెంత శక్తి ఉంది, మనకెంత క్రియేటివిటీ ఉంది, మనం ఎంత చక్కగా చేయగలుగుతాము ఏదైనా ఒక పనిని. మనకు ఉన్నటువంటి బలగం ఏమిటంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఒక స్త్రీకి ఫ్రెండ్స్ కావచ్చు, ఆ బలగాన్ని మర్చిపోతారు. వాళ్ళకుండే తెలివితేటలు మర్చిపోతారు. ఎంతసేపు ఏదైనా ఒక కోరిక అనుకొని అది జరగట్లేదనే బాధలో మీరు లైఫ్ జర్నీ చేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూశాను, కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కానీ ఇంకోటి ఏదో ఆస్తి కొనలేకపోతున్నాను బాధలు బతుకుతూ ఉంటాడు. ఆల్రెడీ 2-3 బిల్డింగ్లు ఉంటాయి వ్యక్తికి. అరే ఇంకో ప్రాపర్టీ కొందాం అనుకున్నా కొనలేకపోయాను, నాకు ఆయన ఆ రేట్కి ఇస్తాడనుకుంటే ఇవ్వలేదు, నేను కొనలేకపోతాను ఏడుస్తాడు కానీ, అంటే బాధపడుతుంటారు కానీ ఉన్న ప్రాపర్టీని అనుభవించారు. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగంలో సరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనిషి మారాలని చూస్తాడు, మారాలి కూడా, ఎదగాలి కూడా. కాకపోతే అందులోకి వెళ్ళలేకపోతున్నాను, ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి బాధతో బతుకుతుంటాడు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉండదు. వ్యాపారం కూడా అంతే, వ్యాపారం కావచ్చు, ఎనీథింగ్. ఎందుకు ఈ మాట మీకు పర్టికులర్గా చెప్తున్నానంటే మన సెల్స్కి, మన బాడీలో ఉండే ప్రతి సెల్కి విశ్వంతో సంబంధం ఉంటుంది. బ్రహ్మాండం పిండాండం అంటారు. మన సెల్స్ ఎప్పుడు హ్యాపీగా ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా విశ్వంతో ఆ కనెక్టివిటీస్ బాగా పెరుగుతాయి, మీరు అనుకున్న సంకల్పం నెరవేర్చుకోగలుగుతారు. మీరు ఎప్పుడైతే బాధలో ఏది అవ్వట్లేదు, ఇది జరగట్లేదు, అది ఫలానా జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో మీ సెల్స్కి అది కనెక్టివిటీ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను కోరుకోవద్దని చెప్పట్లేదు, మీరు ఏది ప్రయత్నం చేయొద్దని చెప్పట్లేదు, చేయండి. కానీ ఉన్నదాన్ని కూడా ఆస్వాదిస్తూ చేయండి, హ్యాపీ మూడ్తో చేయండి. ఈ విశ్వం మొత్తం పరమేశ్వరుడు అనేటువంటి భావంతో మీరు ఎక్కడా కూడా, అంటే మనకి భగవద్గీతలో ఒక విషయం ఉంది, ఫలాపేక్షరహితంగా, అంటే ఏమీ ఆశించకుండా ఎంతో ప్రేమతో మీరు కనుక అమ్మవారిని కావచ్చు, ఆ పరమేశ్వరుని కావచ్చు మీరు కనుక చెయ్యగలిగితే 100% దాని యొక్క రిజల్ట్ వచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ చాలామంది ఏంటంటే నేను పలానా పూజ చేస్తున్నాను, పలానా హోమం చేశాను, పలానా యజ్ఞం చేశాను, నాకు రిజల్ట్ రాలేదు. ఎందుకంటే మీ ఇంటెన్షనే రిజల్ట్ రావాలనేటువంటి భావంతో చేస్తున్నాం. రిజల్ట్ రావాలనే భావంతో చేసేటప్పుడు ఏమవుద్దంటే ఫలాపేక్షం ఉంది అక్కడ. మీకు ఫలాపేక్షంతో ఉన్నప్పుడు భగవంతుడు స్వీకరించడు. మరి ఏమిటంటే ఎవరికి చెప్పుకోవాలి, సంకల్పం చెప్పుకోవాలి కదండి అంటే చెప్పుకోండి. ఏం చెప్పుకుంటారంటే నీ యొక్క ప్రీత్యర్థం, నీ ప్రీతి కోసం చేస్తున్నాను అని అనుకోండి, నిన్నే నమ్ముకున్నాను, నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేను ముందుకు సాగుతున్నాను ఎంతో గర్వంగా. అంటే ఇన్సెన్స్ గర్వం అంటే ఆ గర్వం కాదు, నువ్వు ఉన్నావు, నాలో ఉన్నావు. మనకు లలితా సహస్రనామం చెప్తుంది ప్రతిదీ కూడా. ఎట్లాగా అమ్మవారి లోపల ఎలా తిరుగుతుంది, తటిల్లతా సమర్చిష్య చక్రోపరి సంస్థిత అంటే 6 చక్రాల చుట్టూ ఒక మెరుపు తీగలా తిరుగుతుంది. సహస్రారాంబుజారుడ సుధా సారాభివర్షిణి, సహస్రారంలో కూర్చొని ఎలా ఉంది అమ్మవారు, ఎక్కడో లేదు, మనలోనే ఉంది అమ్మవారు. మనం చేసే ప్రతిదీ గమనిస్తుంది, మనం చేసే ప్రతిదీ వింటుంది, మనం చేసే ప్రతిదీ అంటే మనలో ఉండి మనది ప్రతిదీ గమనిస్తుంది అన్నప్పుడు మీరు చేసే ప్రతి పనిని యజ్ఞంగాను భావిస్తూ మీరు ఎప్పుడైతే 100% ఎఫర్ట్ పెడుతూ మనస్ఫూర్తిగా దేవుడికి సమర్పిస్తున్నట్టుగా మీరు కనుక ఏ పనైనా చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. ఆ లలితాంబిక అమ్మవారికి అనుగ్రహం మీ అందరికీ మరీ పరిపూర్ణంగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో జరగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.